హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు మనం ఈజీ మెథడ్స్తో అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ అయితే చేసుకుందాం. ముందుగా బాడీ పార్ట్ తీసుకోవాలి. బాడీ పార్ట్ ఏదైనా మనం 6 ఇంచ్ తీసుకోవాలి. 2.5 షోల్డరు లేదా 3 షోల్డర్ పెట్టుకోవచ్చు. మళ్ళీ 3 ఏమో నెక్ పెట్టుకోవాలన్నమాట. 6 ఏమో మనం చంక డౌన్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. చాలా ఈజీగా అయితే మనం ఎవరికైనా 6 తీసుకుంటాం. ఇంకా కొంచెం లావుగుంటే మాత్రం ఒక 9 ఇంచ్ వరకు వస్తాను చంక డౌన్. నెక్ వచ్చేసి 6 పెట్టేసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది 6 అయితే. సో దీన్ని మనం పలక మెడన కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్వీట్ హార్ట్ నెక్ అయితే డ్రా చేశాను. కటింగ్ మాత్రం కస్టమర్ అయితే మనకు పలక మెడ పెట్టమంటే పలక మెడ అయితే కట్ చేశాను. మనం 1 ఇంచ్ ఇట్లా పెట్టుకొని సంక డౌన్ అనేది రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట. రౌండ్ అనేది తీసుకుని డ్రా చేసి మన పొడవు అయితే 16 ఇంచ్ వచ్చింది. నేనైతే ఇక్కడ యాస్టేజ్గా 16, 17 తీసుకుంటున్నాను. ఎందుకంటే హాఫ్ ఖర్చులో హాఫ్ ఖర్చులో పోతుంది కాబట్టి తీసుకున్నాను. తర్వాత మనకి వెడల్పు వచ్చేటప్పటికి 36 వచ్చిందనమాట. ఆ 36ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే 9 వస్తుంది. 9 ఇంచ్కి 9 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు మనం ఖర్చు కోసం. 10 ఇంచ్ పెట్టి కట్ చేసేసుకున్నాను. నేను 10 ఇంచ్ పెట్టి మార్క్ చేసేసుకున్నాను అనమాట. కటింగ్ అనేది మొత్తం మార్కింగ్ అయ్యాకైతే చేసేసుకుంటాను. మనం 4 పార్ట్స్ వేసాం కాబట్టి ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది. మనం కట్ చేసుకునేటప్పుడు నెక్ మాత్రం వదిలేసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మొత్తం చూసి ఇక్కడ షేప్ కోసం అనేసి 1 ఇంచ్ లోపలికి అంటే లోపల వైపు తీసుకున్నాను. మళ్ళీ కిందకి వచ్చేటప్పటికి మనం 1 ఇంచ్ అయితే ఇట్లా కరువుగా రౌండ్గా పెట్టుకోవాలి. అప్పుడే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా కరెక్ట్గా వస్తుంది అనమాట. మనం అట్లా డ్రా చేసుకున్నట్టు డ్రా చేసేసుకొని అయితే కట్ చేసేసుకోవాలి. సో ఇట్లా మొత్తం అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అయితే కట్ చేసేసుకొని ఇప్పుడైతే నెక్ కట్ చేసుకోవాలి. నెక్ అయితే ఏ పార్ట్ కా పార్ట్ డివైడ్ చేసి అయితే కట్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా అయితే వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ చెప్పాను కదా, స్వీట్ హార్ట్ నెక్ డ్రా చేశాక కానీ కస్టమర్ పలక మేడ కావాలంటే పలక మేడ అయితే తీసుకున్నాను. బ్యాక్ వచ్చేసి అయితే రౌండే ఇచ్చేసాను. రౌండ్ నెక్ అయితే ఇచ్చేసా. బ్యాక్ ఫ్రంట్ కన్నా రౌండ్ బ్యాక్ సైడ్ 1 ఇంచ్ పైకి ఉండేటట్టు అయితే కట్ చేసుకుంటే మన స్టిచ్చింగ్ అయితే కరెక్ట్గా వస్తుంది అనమాట. రెండు యాస్టీజీగా వస్తే ఏంటంటే అంత పర్ఫెక్ట్గా అయితే ఉండవు. సో అట్లా మనం 1 ఇంచ్ పైకి పెట్టుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా మనం చంక కూడా ఫ్రంట్ సైడ్ అయితే కంపల్సరీ లోతు అనేది తీసుకోవాలి. ఆ లోతు అయితే తీసుకొని డ్రా అయితే చేసేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. సో బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని కొలతలతో మనం మెయిన్ పార్ట్ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం అంబ్రెల్లా కట్ చేయడానికి శారీ అనేది 4 మడతలు వేసుకొని మనం కోన్ షేప్లో అయితే మడత పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా కోన్ షేప్లో అయితే రావాలి. చూసారు కదా, ముడతలు అనేది లేకుండా కోన్ షేప్లో అయితే వేసేసుకోవాలి. ఇలా కోన్ షేప్లో అయితే వేసేసుకొని కటింగ్ చేసుకుంటే అంబ్రెల్లా అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మనం ఇలా కోన్ షేప్ కనుక తీసుకోకపోతే అంబ్రెల్లా స్టిచ్చింగ్ అయితే కరెక్ట్గా రాదు. సో నడుము నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, 8 ఇంచ్ తీసుకోవాలి. ఇట్లా కరెక్ట్గా వేసుకొని అయితే మనం కొలతలు అనేది తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇట్లా మొత్తం తీసేసుకొని పైన నడుము 8 ఇంచ్ తీసుకొని మనం బాడీ పార్ట్ 16 వచ్చింది కదా, కింద లెంత్ వచ్చేసి అంబ్రెల్లా లెంత్ వచ్చేసి ఆ బాడీ పార్ట్ 2 కలిపితే మనకి మొత్తం 43 వచ్చిందనమాట. సో మనం మొత్తం యాజ్ ఈజీగా ఆ 6 పైన 8 తీసుకొని
4కి మధ్యలో డాట్ పెట్టుకోవాలి, ఎందుకంటే మిడిల్ పార్ట్ నుంచే మనం మిగతాది అంబ్రిల్లా అనేది లెంత్ అనేది కట్ చేసుకోవాలి కాబట్టి ఆ 4 దగ్గర డాట్ పెట్టేసి మనం లెంత్ అనేది ఆ డాట్ నుంచి అయితే తీసుకోవాలి. ఓన్లీ టేప్ కింద సైడ్ మాత్రమే జరుపుతూ కొలతలు అనేది తీసుకోవాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. సో ఇట్లా టైట్ చేసుకుంటూ 43 దగ్గర మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకుంటూ మనం డాట్స్ అయితే పెట్టుకోవాలి, అప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇలా అయితే మొత్తం పెట్టేసేసుకొని నీట్గా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసేటప్పుడు మాత్రం శారీ అనేది అసలు జరగకుండా చూసుకోండి. చూసారు కదా, ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా అయితే ఈ అంబ్రెల్లా కటింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.